లార్డ్ అందరికీ. దేవుడు ఇంతవరకు మనందరినీ కాచి కాపాడినందుకు ఆయనకి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 9, 9వ లెసన్ సౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. సో మనం బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా గురి తెలుసుకుందాము. బైబిల్ పోర్షన్ వచ్చేసి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. ఇదంతా చదివిన ఎడల మనం సౌలు గురించి చక్కగా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటత వాక్యము. ఇది వచ్చేసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29 ఇంకా 30 వచనములు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఇంగ్లీష్లో చదువుతాను. Romans chapter 8, 29 and 30 verses. For whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, that he might be the firstborn among many brethren. Moreover, whom he predestined, these he also called. Whom he called, these he also justified. And whom he justified, he also glorified. ఇప్పుడు మనం గురి గురించి తెలుసుకుందాం. సో దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు. అది తన ఆత్మనిచ్చి, అంటే దేవుడే ఆ ప్రజలకు తోడుగా ఉండి చాలా బలంగా వాడుకుంటాడు అని మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే గౌరవిస్తారో, ఇంకా దేవుడి దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు తన సమయమందు బహుగా హెచ్చిస్తాడని చెప్పేసి కూడా మనం సౌలు ఒక జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా మనము లెసన్ స్టార్ట్ చేయకముందు లాస్ట్ లెసన్లో మనం ఎవరి గురించి తెలుసుకున్నాం ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. మనం లాస్ట్ 2 లెసన్స్ నుంచి న్యాయాధిపతుల గురించే తెలుసుకున్నాం కదా. 15 న్యాయాధిపతులలో మనం దెబోరా గురించి, నెక్స్ట్ సంసోన్ గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు కదా. లాస్ట్ లెసన్లో అయితే మనం సంసోన్ గురించి నేర్చుకున్నాం కదా. సో సంసోన్ పుట్టక మునిపే దేవుడు తన తల్లిదండ్రులకి అతని పుట్టుక గురించి చెప్పడము, అద్భుతంగా సంసోన్ పుట్టిన తర్వాత దేవుడు తన బలాన్ని, తన ఆత్మను సంసోన్ పైన సమయానికి ఇస్తూ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించాడని చెప్పేసి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. బలంగా చాలా బలవంతుడై సంసోను దేవుని ఆత్మచేత ఫిలిస్తీన్లను చాలా ఘోరంగా చాలా సందర్భాలలో హతమార్చినాడు కదా. కానీ చివరిలో మనం చూస్తే దెలీలాకు తన ఒక సీక్రెట్, తన రహస్యము, తన బలము తన వెంట్రుకలలో ఉందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో తన బలం పోయింది. ఇంకా దేవుడు కూడా సంసోనుని విడిచిపెట్టినట్టు ఒక బాధకరమైన సంఘటన చూసాం. సో ఆఖరిగా ఆ దాగోను మందిరంలో అతను 3000 మందితో పాటు సంసోను కూడా ఆఖరిగా లాస్ట్ యుద్ధం చేసి అతను చనిపోయినట్టు చూసాం కదా. సో ఈరోజు మనము సౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మనము మొత్తము ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నట్టు మనం తెలుసుకున్నాం. 15 మంది న్యాయాధిపతులు కదా. సో ఆఖరి న్యాయాధిపతి వచ్చేసి ఇశ్రాయేలుకి సమూయేలు అని కూడా మనం విన్నాం. సో ఈ సమూయేలు ఆఖరి న్యాయాధిపతిగా ఉన్నాడు. సో ఈ సమూయేలు ఒక ప్రవక్త కూడా, ఒక యాజకుడు కూడా అని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ సమూయేలు వృద్ధుడైనప్పుడు, అంటే సమూయేలు ముసలివాడైనప్పుడు అతని కుమారులను న్యాయాధిపతులుగా ఇశ్రాయేలులపై నియమించాడనమాట. అతని కుమారుల పేర్లు వచ్చేసి యోవేలు ఇంకా అబియా. అయితే సమూయేలు ఒక కుమారులు సమూయేలు వంటి వారు కాకుండా వారి ప్రవర్తన చాలా చెడ్డదిగా ఉండిందంట. వారు ధనాపేక్ష కలిగిన వారు, ఇంకా లంచం పుచ్చుకునే వారిగా ఉన్నారనమాట. సో వీళ్ళ కుమారులను చూసినప్పుడు ఇశ్రాయేలీలో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే సమూయేలు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మాట్లాడతారనమాట. ఏమనంటే, ఇదిగో నువ్వైతే ముసలివాడైపోయావు, నీ కుమారులేమో నీలాంటి వాళ్ళు కాకుండా చాలా చెడ్డవారిగా ఉన్నారు. సో మాకైతే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు, నీ కుమారులు నీలాగా లేరు, ఒక న్యాయాధిపతికి ఉండాల్సిన అర్హత వాళ్ళకి లేదు, కానీ మాకు అందరి రాజ్యాలకి ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారో మాకు కూడా అలా రాజు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఇప్పటివరకు విన్న లెసన్స్లో, మన నోవహు నుంచి ఇప్పటివరకు విన్న లెసన్స్లో మనము ఇశ్రాయేలీల పైన రాజు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నామా? లేదు కదా. దేవుడే మొదటి నుంచి ఇశ్రాయేలీలను నడిపిస్తూ వచ్చాడు కదా. దేవుడు తన అబ్రహాంతో మాట్లాడినా, మోషేతో మాట్లాడినా, యెహోషువతో మాట్లాడినా దేవుడే వారితో మాట్లాడుతూ నడిపిస్తున్నాడు. న్యాయాధిపతులను ఇచ్చినా కూడా దేవుడు ఆ న్యాయాధిపతులతో మాట్లాడుతూ దేవుడే తన బలాన్ని వారికి ఇస్తూ దేవుడే నడిపించాడు. కానీ ఏ రాజును, ఏ మనిషిని కూడా దేవుడు వారికి డైరెక్ట్గా
వారికి నియమించలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఏమడుగుతున్నారు, అందరికీ రాజు ఉన్నాడు, రాజే పరిపాలిస్తున్నాడు, సో మాకు కూడా అట్లా రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలుకు ఈ మాట అస్సలు నచ్చలేదన్నమాట. నచ్చకుండా ఏం చేశాడు, వెంటనే వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఇట్లా వీరు రాజుని అడుగుతున్నారు, ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి, వారు ఎలా అడిగితే అలా చేయి, ఎందుకంటే వారు నిన్ను కాదు కానీ నేను వారిని ఏలకుండా వారు నన్నే విసర్జించారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారంట. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇన్ని రోజులు నేను నా ప్రజలను నేను ఎన్నుకొని నేను వారిని ఏలాను, కానీ ఇప్పుడు వారికి రాజు కావాలి అంటే దాని అర్థం ఏంటంటే వారికి ఇప్పుడు నేను వద్దు కానీ వారికి ఒక మనిషి కావాలి అని చెప్పి వారు కోరుకుంటున్నారు. అందరిలాగా వారు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వారికి ఎలా కావాలో అలాగే నువ్వు చెయ్యి, కాకపోతే ఆ రాజు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అది కూడా వారికి వివరించి చెప్పు అని చెప్పి ఒక మాట సమూయేలుతో అని చెప్తాడు అనమాట. సో సమూయేలు దేవుడు చెప్పిన ప్రకారంగా వారికి చెప్తాడు. అయితే రాజు వస్తే ఎలా ఉంటుందో ఎలా వివరిస్తాడనమాట. అది ఏంటంటే ఆ రాజు ఏం చేస్తాడంటే మీ కుమారులను మీ కుమార్తెలను తన పని కొరకు వాడుకుంటాడు. ఇంకా మీ దగ్గర ఏవైతే పొలములు ఉన్నాయో, తోటలు ఉన్నాయో, ధాన్యము, ద్రాక్ష పండ్లు, ఇంకా మీ దాసులు, మీ పశువులు, మీ దగ్గర ఉన్నవే అతను తీసుకొని అవన్నీ వాడుకుంటాడని చెప్పేసి ఇంకా చాలా చాలా విషయాలు వివరిస్తాడు. నేను ఒక చిన్న 2 పాయింట్స్ చెప్పానమాట. అంటే అతను చెప్పాలంటే మీవే అతను వాడుకుంటాడు, ఇంకా మిమ్మల్ని బాధ పెడతాడు. ఒక రాజుగా మీకు అతని వల్ల ఏమీ ఉపయోగం ఉండదు, కానీ అతని వల్ల నష్టమే జరుగుతుందని చెప్పి దేవుడు ముందుగానే ప్రజలకి హెచ్చరిస్తాడు సమూయేలు ద్వారా. సో సమూయేలు ఇంత మాటలు చెప్పినాక కూడా వారు ఏమనాలి, అమ్మో వద్దు, మాకు ఈ రాజు వద్దు, ఎప్పటిలాగే దేవుడే మమ్మల్ని ఏలితే మాకు చాలు అని చెప్పి అనాలి. కానీ ఈ ప్రజలు ఏమంటారు, అయినా సరే మాకు రాజువే కావాలి అని అంటాడనమాట. సో సమూయేలు ఏం చేస్తాడు, దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా కోరుకుంటాడో అలాగే సౌలును రాజుగా అభిషేకిస్తాడని చెప్పి మనం తెలుసుకుంటామన్నమాట. సో ఇప్పుడు మనం సౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా సౌలు సమూయేలుని కలిశాడు, ఏంటి అసలు ఎలా అభిషేకించబడ్డాడు ఒక రాజుగా అని చెప్పి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నమాట. సో బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. ఈ కీషు అనే వ్యక్తికి పుట్టినవాడే సౌలు అనమాట. సో ఈ సౌలు చూడడానికి చాలా సౌందర్యం గలవాడు, ఇంకా బాగా ఎత్తుగలిగిన వాడంట. అంటే వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ టాల్ పర్సన్ అంట. సో ఒకరోజు ఏమైందంటే ఈ కీషు అనే వ్యక్తికి అతని గాడిదలు తప్పిపోయాయంట. తప్పిపోయినప్పుడు అతని కుమారుడు సౌలుని పిలిచి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి గాడిదను వెతకాలి, ఇవి తప్పిపోయినాయి అని చెప్పినప్పుడు అప్పుడు సౌలు ఏం చేశాడంట, తన దాసుని తీసుకొని వెళ్ళి గాడిదలను వెతకడానికి వెళ్ళాడంట. చాలా చాలా చోట్లు వెతికాడు, కానీ గాడిదలు మాత్రం దొరకలేదంట. సో అప్పుడు ఏమైందంటే అతని దాసుడు ఉంటాడు కదా, అతను అంటాడనమాట, మనం ఇక్కడ ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మనం అతని దగ్గరికి వెళ్తే అతను మనకు ఎక్కడికి వెళ్ళాలో ఒక మార్గంని చూపిస్తాడు. సో మనం అతని దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు ఎక్కడ వెళ్ళాలో, ఇప్పటికీ చాలా రోజులు అయిపోయినాయి. ఇంకా మీ తండ్రి గాడిదల కొరకు కాక నీ కొరకు ఇంకా చింతపడడం మొదలు పెడతాడేమో, నీకేమన్నా అయిపోయిందేమో అని అతను బాధపడతాడు కదా. సరే మనం ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడదామని చెప్పినప్పుడు సౌలు అంటాడు, సరే వెళ్దామనని. అయ్యో మరి మన దగ్గర ఏమీ బహుమానాలు లేవు కదా, ఎలా అని చెప్పినప్పుడు ఆ దాసుడు అంటాడు, నా దగ్గర 1/4 తులం వెండి ఉంది అని చెప్పినప్పుడు సరే మనము అదే తీసుకొని వెళ్ళి అతనికి బహుమానం చేద్దాము, మనకి దారి చూపించినందుకు అతనికి మనం ఈ బహుమానం ఇవ్వచ్చు అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అయితే సమూయేలుకి దేవుడు సౌలు ముందుగానే తన దగ్గరికి వస్తున్నాడనే విషయము చెప్పేస్తాడనమాట. ఇది చాలా విచిత్రమైన విషయం కదా. ఆల్రెడీ చెప్పి పెట్టేస్తాడనమాట, నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఇతన్ని నేను ఎన్నుకున్నాను, సో అతను నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి సమూయేలుకి ముందుగానే తెలిసిపోతుంది అనమాట. సో ఈలోపు సౌలు సమూయేలుని వెతుకుతూ సమూయేలు దగ్గరికే వస్తాడు. సో అప్పుడు దేవుడు వెంటనే ఎప్పుడైతే సౌలు సమూయేలుని కలుసుకుంటాడో వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడేస్తాడనమాట. ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు సౌలుకు మట్టుకు తెలీదు అతను సమూయేలు అని ఒక ప్రవక్త అని ఒక దైవజనుడని సౌలుకు తెలియక వెళ్ళి అతన్ని అడుగుతాడనమాట. ఇక్కడ దైవజనుడు ఉంటాడంట కదా పట్టణంలో, అతను ఎక్కడ ఉంటాడని చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు సౌలుతో ఏమంటాడంటే, నేనే ఆ వ్యక్తిని, దైవజనుడను నేనే అని చెప్పేసి ఇంకా కొన్ని మాటలు మాట్లాడతారనమాట. అవి ఏంటంటే, ఈరోజు
మీరు నాతో భోజనం చేయాల్సి ఉంది, రేపు నేను నా మనసులో ఉన్న మాట మీతో చెప్తాను అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా మరలా అంటాడు, 3 రోజుల క్రితము తప్పిపోయిన గాడిదల గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, అవి ఆల్రెడీ దొరికినవి అని చెప్పేసి అంటాడనమాట. ఇది ఎంత విచిత్రమైన విషయం కదా. ఆల్రెడీ దేవుడు సమూయేలుకు సౌలు వస్తున్న విషయము చెప్పేశాడు, ఇంకా తను ఎవరి గురించి వెతుకుతున్నాడో అవన్నీ ఆల్రెడీ ముందే సమూయేలుకి తెలుసు అనమాట. అందుకే అతను చెప్తున్నాడు, గాడిదల గురించి నువ్వేమీ చింతపడొద్దు, అవి దొరికినాయి అని చెప్పేసి అని ఇంకొక మాట చెప్తాడనమాట. ఇంకా ఇశ్రాయేలీల యొక్క ఆశ ఎవరిపైన ఉంది, నీ యందు నీ తండ్రి ఇంటిపైనే ఉంది కదా అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు నీ ఇంటిపైన నీ పైన ఆశ పెట్టుకొని ఉన్నారు అని చెప్తాడనమాట. ఈ విషయం విని సౌలుకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఆయన అంటాడనమాట, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడు కదా, నా గోత్రం చాలా చిన్న గోత్రం కదా, స్వల్పమైనది కదా, ఇంకా నేను నా ఇంటి వారైన బెన్యామీను ఒక గోత్రంలో కూడా నా ఇంటివారు చాలా అల్పులు కదా, మీరెందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి సమూయేలుతో అంటాడనమాట. అతనేమో ఇశ్రాయేలీలో ఒక ఆశ మొత్తం మీపైన ఉంది అని చెప్తే, సౌలు ఏమో నేను చాలా చిన్నవాడిని కదా, మీరెందుకు ఈ మాట అంటున్నారని చెప్పేసి అంటాడనమాట. ఎంత మంచి విషయం కదా, తన మనస్సు చాలా మంచిదని మనకు అర్థమవుతుంది. సో వెంటనే సమూయేలు సౌలుని తీసుకొని ఇంకా అతని దాసుని తీసుకొని అక్కడ ఆల్రెడీ పిలువబడిన వారు 30 మంది ఉంటారనమాట. వారి మధ్యలో ఉన్నత స్థలంలో వారిని కూర్చోబెట్టి ఆ రోజు వారికి భోజనము చేపిస్తాడు అని చెప్పేసి మనం చదువుతామన్నమాట. అంత మంచి, ఇది కూడా చాలా మంచి విషయం కదా. అక్కడ ఏదో గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలుకు ప్రవక్త ఒక ఇంటిలో ఒక ఉన్నత స్థలములలో చక్కగా భోజనం ఏర్పాటు చేసి సమూయేలుతో కలిసి ఆ రోజు వారు భోజనం చేసినట్టు చూస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఏం జరుగుతుందంటే వారు బయలుదేరినప్పుడు ఊరు చివరికి వెళ్ళినప్పుడు సౌలు యొక్క దాసుని సమూయేలు ముందుకు వెళ్ళమని చెప్తాడనమాట. వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు ఒక తైలపు బుడ్డిని తీసుకొని సౌలు ఒక తలపైన పోసి ముద్దు పెట్టుకుంటాడనమాట. సమూయేలు ముద్దు పెట్టుకొని ఒక మాట చెప్తాడు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించాను అని చెప్పేసి ఒక మాట చెప్పి అతన్ని రాజుగా అభిషేకించేసి అతన్ని పంపుతాడనమాట. పంపే ముందు ఇంకొక విషయం చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని సంఘటనలు నీకు జరుగుతాయి, నువ్వు కొన్ని ఎదుర్కొంటావు, అవేంటో నేను నీకు ముందుగానే చెప్తాను అని చెప్పి సౌలుకి కొన్ని వివరిస్తాడు. అవి 3 ఇన్సిడెంట్స్ అన్నమాట, 3 ఇన్సిడెంట్స్. అవేంటో మనం చూద్దాము. ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటంటే రాహేలు యొక్క సమాధి వద్దకి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు 2 మనుషులు కనిపిస్తారు, ఓకేనా. సో వారు నీవు వెతుకుతున్న గాడిదలు దొరికాయని, ఇంకా నీ తండ్రి నీ గురించి విచారిస్తున్నారని నీతో చెప్తారని చెప్పేసి ఫస్ట్ మాట చెప్తారనమాట. నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి రెండవ సంఘటన, బేతేలునకు వెళ్ళే ఆ దారిలో నీకు 3 మనుషులు కనిపిస్తారు. ఈసారి వారు ఒకరేమో 3 మేక పిల్లలను, ఒకడేమో 3 రొట్టెలను, ఇంకొకడేమో ద్రాక్ష రసపు తిత్తిని మోయిచ్చు నీకు కనిపిస్తారు. సో వారు నిన్ను కొన్ని కుశల ప్రశ్నలు అడుగుతారు. అంటే ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా, దాన్ని కుశల ప్రశ్నలు అంటారనమాట. వారు అలా నిన్ను అడుగుతారు, అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, నువ్వు వాటిని తీసుకోవాలి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇది సెకండ్ ఇన్సిడెంట్. ఇంకా థర్డ్ ఇన్సిడెంట్ వచ్చేసరికి ఇంకొంచెం ముందుకు నువ్వు వెళ్ళగానే ఉన్నతమైన స్థలము నుండి వచ్చే ప్రవక్తల సమూహం నీకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక పై నుంచి కిందికి దిగుతున్న ఒక ప్రవక్తల సమూహము, ఒక గుంపు నీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు యెహోవా ఆత్మ నీ పైకి వస్తుంది అని చెప్పేసి ముందుగానే సమూయేలు సౌలుకి జరగబోయేవి చెప్తున్నాడు అనమాట. సో నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును అని చెప్పి ఒక అద్భుతమైన విషయము సమూయేలు సౌలుకు ముందుగానే వివరిస్తాడనమాట. వివరించినప్పుడు ఈ 3 సంఘటనలు చెప్పిన తర్వాత సౌలు ఇవన్నీ విని సమూయేలు దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి తిరుగుతాడనమాట. ఇంకా తన ఇంటికి వెళ్ళడానికి తిరిగిన వెంటనే దేవుడు అతనికి కొత్త మనసు ఇచ్చినట్టు మనం చదువుతామన్నమాట. వెంటనే అతను ఉండగానే దేవుడు సౌలుకు ఒక కొత్త మనసునిచ్చినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనం విన్న ఈ 3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి అదే రోజు సౌలు ఇంటికి వెళ్ళక మునుపే నెరవేర్చబడతాయి అన్నమాట. అవి తను కల్లారా చూస్తాడనమాట, అవన్నీ 3 సంఘటనలు. ఇది చాలా విచిత్రమైన విషయం కదా. సో మనము ఇక్కడ చూస్తే
దేవుడి కార్యములు, దేవుడి ప్రణాళిక, దేవుడి ప్లాన్ చాలా అద్భుతంగా, చాలా డిఫరెంట్గా ఉన్నట్టు మనకి ఈ లెసన్లో ముఖ్యంగా అర్థమవుతుంది కదా. మనం ఊహించలేము దేవుడు ఎట్లా ప్లాన్ చేస్తాడో. సౌలు ఏమనుకున్నాడు, తన తండ్రి గాడిదలు తప్పిపోయినాయి, జస్ట్ వెతకడానికి వెళ్ళి దొరికితే తీసుకొద్దామని చెప్పేసి సౌలు వెళ్తే, అతను ఆ జర్నీలో, అతను వెళ్ళే మార్గంలో తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రాజుగా అభిషేకించబడి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇది ఎంత విచిత్రమైన విషయం కదా. గాడిదలను వెతకడానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు ఒక రాజుగా అభిషేకించబడి అతను తిరిగి వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. దేవుడి యొక్క ప్రణాళికలు, దేవుడి యొక్క థాట్స్ అండ్ ప్లాన్స్ మన ఊహకు అవి అందవన్నమాట. మన ఆలోచనలు వేరే, దేవుడి ఆలోచనలు వేరే అని మనం చాలా ముఖ్యంగా మనము తెలుసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు ఈ లెసన్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒక 3 పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో మనం ఇందాక విన్నట్టు సమూయేలు వద్దకు సౌలు వెళ్ళినప్పుడు బహుమానం గురించి అతని దాసునితో మాట్లాడినప్పుడు అతని దాసుడు అంటాడు కదా, పావుతులం వెండి నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు సౌలు ఏం చేస్తాడు, అవి సమూయేలు యొద్దకు తీసుకెళ్తాడు. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సేవకులను గౌరవించే వ్యక్తి సౌలు అని చెప్పేసి మనం చూడొచ్చు కదా. అతని ఖాళీ చేతులతో సమూయేలు వద్దకు వెళ్ళలేదు, కానీ మనము ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే అతను మనకి ఒక ఆలోచన ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలని దేవుని దగ్గర అడిగి మనకి అతను ఒక ఆలోచన ఇస్తాడు. కాబట్టి మనం కూడా అతనికి ఒక బహుమానం ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి సౌలు. సో మనం కూడా దేవుని ఆలోచన చెప్పేవారికి, దైవజనులకి లేదా పెద్దలకు, ఎవరికైనా మనకున్న దాంట్లో, మనకు చేతనైన దాంట్లో మనము ప్రేమతో ఇవ్వడం అనేది చాలా చాలా మంచి విషయం అని మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఇక ముందు ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లో పెద్దలకు ఇవ్వడం అనేది మనము నేర్చుకోవాలి. హానరింగ్ అనేది చాలా చాలా మంచి విషయం అని చెప్పేసి మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకోవచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఎప్పుడైతే సమూయేలు సౌలుకి చెప్తాడో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని, ఇశ్రాయేలు యొక్క ఆశ పూర్తిగా నీ పైన, నీ తండ్రి ఇంటి పైన ఉంది అని చెప్పిన వెంటనే అతను అతిశయించో లేదా అవునా అని చెప్పి ఒక ఆనందం, ఆశ్చర్యం అతనిలో కలగలేదు. కానీ అతను వెంటనే ఏమంటున్నాడు, నేను బెన్యామీను గోత్రం వాడు. ఇప్పుడు బెన్యామీను గోత్రం అంటే మనకు తెలుసు కదా, 12 గోత్రాలలో చిన్ని గోత్రం, అది లాస్ట్ గోత్రంగా ఎంచబడి ఉంది కదా. సో అతను ఏమంటున్నాడు, నేను చిన్నవాడిని కదా, ఇంకా నా కుటుంబం కూడా ఈ గోత్రంలో చాలా చిన్నది కదా అని చెప్పి తన స్థితిని, తను ఉన్న ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని అతను గుర్తు చేసుకుంటున్నాడు. అతను వెంటనే అతిశయపడో, నేను ఇంత గొప్పగా అయిపోయాను ఏంటి అని చెప్పి అతను ఏం అనుకోలేదు. కానీ అతనిలో ఒక తగ్గింపు స్వభావం కనిపిస్తుంది కదా. ఇది చాలా మంచి విషయం. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, దేవుడు తను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఇంకా ఎవరైతే తాను హెచ్చించుకుంటాడో దేవుడు వారిని తగ్గిస్తాడని చెప్పే ఒక మంచి మాట మనం వింటామన్నమాట. సో మన జీవితంలో కూడా మనకి కొన్ని మంచి మాటలు విన్నా, మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మనం హెచ్చించుకోవడానికి కొన్ని సందర్భాలు వచ్చినా మనం ఎప్పుడు కూడా హెచ్చించుకునే పని మనలో అసలు జరగకూడదనమాట. ఎందుకంటే మనం తగ్గించుకుంటే ఎల్లప్పుడూ తన సమయమందు దేవుడే మనని హెచ్చిస్తాడనమాట. దేవుడు మనని హెచ్చించడం అనేది చాలా మంచి విషయం. మనమే హెచ్చించుకుంటే ఏదో ఒక సమయంలో మనం తప్పకుండా పడిపోతామన్నమాట. ఈ విషయం మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకా మనం థర్డ్ పాయింట్కి వస్తే, దేవుడు తన ఆత్మని ఎప్పుడైతే సౌలుపైకి బలంగా దించాడో అతనికి ఒక కొత్త మనసు వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. సో సౌలు తనంతలా తానే ఒక కొత్త మనస్సుని అతను ఏమీ ఏర్పాటు చేసుకోలేదు కదా. అతను నేను ఇప్పుడు మారాలి, నాకు అభిషేకం వచ్చిందని చెప్పి అతను అనుకోలేదు. కానీ దేవుడి ఆత్మ ఎప్పుడైతే సౌలుకి దొరికిందో, అంటే దేవుడే ఎప్పుడైతే సౌలు లోపలికి వచ్చాడో అతనికి ఒక కొత్త మనసు వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ కొత్త మనసు ఉండడము, రావడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. సో మనంతలో మనమే మారడం అనేది అది చాలా కష్టం. దేవుడే మనలో వస్తే, ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వారు ఒక నూతన సృష్టిలాగా మార్చబడతారనమాట. సో మనం కూడా కొత్త మనసు మనకి కావాలి. దేవుణ్ణి ప్రేమించే ఒక మంచి మనసు, దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే ఒక మంచి హార్ట్ మనకి కావాలి అంటే ఫస్ట్ మనం దేవునిలో ఉండాలి. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలంటే దేవుడు మనతో ఉంటే మనకి కూడా సౌలుకి ఎలా అయితే కొత్త మనసు వచ్చిందో మనకి కూడా అలాంటి కొత్త మనసు దేవుడే మనకి అనుగ్రహిస్తాడనమాట. సో ఈరోజు మనం అడుగుదామా దేవుణ్ణి, ఒక కొత్త హృదయం నాకు ఇవ్వండి ప్రభువా, దేవాన్ని మిమ్మల్ని ప్రేమించి ఒక మంచి మనసు మాకు ఇవ్వండి, ఇంకా
పెద్దలను దైవజనులని హానర్ చేసే వారికి మాకు ఉన్న దాంట్లో ఏదన్నా సహాయం చేసే ఒక మంచి మనసు మాకు ఇవ్వండి, ఇంకా మేము తగ్గించుకునే ఒక మంచి హృదయం మాకు ఇవ్వండి ప్రభు అని చెప్పేసి ఈరోజు మనం అడుగుదామా దేవుణ్ణి. మీ ప్రేయర్స్లో అడిగితే తప్పకుండా దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తాడనమాట. సో ఇంతవరకు ఈ లెసన్ అయిపోయింది. ఇది జస్ట్ పార్ట్ 1 మట్టుకే. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్లో ఇంకొన్ని విషయాలు సౌలు గురించి చాలా వివరంగా నేర్చుకుందాము. సో ఈ లెసన్ మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ సెషన్ని ముగిద్దాం. నాతో పాటు అందరు ప్రేయర్లో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభువా మమ్మల్ని నడిపించి సౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభు మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఈరోజు మేము తెలుసుకున్నాము. గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలు తిరిగి వచ్చే సమయానికి అతని ఒక రాజుగా ఇశ్రాయేలీలను ఏలడానికి మీరు నియమించుకున్నారు. మొదటి రాజుగా మీరు అతన్ని నియమించుకున్నారు. మీరు చేసిన అద్భుతాలను బట్టి మీ ఆలోచనకి ప్రభు మేము ఈరోజు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకను ప్రభు మాకు ఒక కొత్త మనసును, మిమ్మల్ని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా తగ్గించుకునే మనసునివ్వండి. పెద్దలను ప్రభువా ఆనర్ చేసే ఒక మంచి మనసును మాకు ఈరోజు మీరు దయచేయండి. ఇంకా జరగబోయే ముందు లెసన్స్లో కూడా మాకు తోడుగా నడిపించండి. విన్న ప్రతి వారిని ఆశీర్వదించి ఇంకనూ మీరు వారికి దేవా నేర్పించమని ప్రభువా ఇంతవరకు కృపని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.